పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నాడు మన రాహుల్ గాంధీ గారు. సోనియా గాంధీ కుటుంబము, రాహుల్ గాంధీ కుటుంబము, ఇందిరాగాంధీ గారు చనిపోయి త్యాగం చేశారు, రాజీవ్ గాంధీ చనిపోయి త్యాగం చేశారు. మరి భారతదేశం కోసం, స్వతంత్రం కోసం పోరాటపడ్డది మన కాంగ్రెస్ పార్టీ. మోడీని చూసినట్టయితే ఈ 10 సంవత్సరాల్లో మనందరికీ ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పింది ఏంది, నల్లధనం తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళు అకౌంట్లు వేస్తా, డబ్బులు ఉన్న వాళ్ళు బాగున్నారు, దాచుకున్నారు, వాళ్ళంతా వేరే దేశం బ్యాంకులలో దాచిపెట్టుకున్నారు, తీసుకొచ్చి అమ్మ మీకు 10-15 లక్షలు వేస్తా, ఈ కాంగ్రెస్ వాళ్ళేమో బయటకు పంపించిరు, నేను వాటిని తీసుకొచ్చి మీకు అకౌంట్లు వేస్తా అని చెప్పిన. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి 15 లక్షలు వచ్చినాయి చేయలేవటండి ఒకసారి, ఒక్కళ్ళకు కూడా. ఇన్ని ఊర్ల నుంచి వచ్చిర్రు, 15 లక్షలు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఓటేయండి. ఇక మోడీ 15 లక్షలు వచ్చిన వాళ్ళు ఓటేయాలి కాబట్టి ఒక్కళ్ళకు కూడా రాలేదు. అది కాకుండా మనకి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఈరోజు చాలా మంది మహిళలు రాజకీయంగా వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనకు మహిళలకు రాను 33% రిజర్వేషన్ ఉంది అమ్మ, గుర్తు చేసుకోండి. ఒక మహిళ రాజకీయ రాగానే ఆమె అన్ని గుర్తుకొస్తాయి, ఏ విధంగా వాళ్ళని అణచివేయాలి. ఎందుకంటే ఇతర మహిళలు రావద్దు ఇక రాజకీయాలకు, నెక్స్ట్ వచ్చేది మహిళా రాజ్యం. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చెప్పే వాళ్ళని కానీ, వినే వాళ్ళని కానీ, ఎందుకంటే సోషల్ మీడియా రావాలి, అది అవేర్నెస్ కోసం రావాలి, ఒక వ్యక్తిగతంగా మాట్లాడడానికి కాదు, ఒక వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసం కాదు. నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే, రాజకీయంగా ఏదైనా చేసి ఉంటే, అన్యాయం చేసి ఉంటే, ఎవరిదైనా ఏమైనా గుంజుకుంటే, ఎవరైనా బాధ పెడితే మాట్లాడండి, దాని గురించి చెప్తాం. కానీ ఏదో తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా బదనాం చేయాలని ఒక విషయాలతో ఈరోజు ఒక విఘ్నత లేకుండా, సంస్కారం లేకుండా మహిళలు మైక్ పట్టుకొని మాట్లాడాలంటే భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు అదొకటి గ్రహించాలి. నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మహిళలు అంటే ఏమైంది అనేది. మన కేసీఆర్ గారు తెలంగాణ రావాలంటే ఎవరిని బతలాడుకున్నాడు?
సోనియమ్మ దగ్గరికి వెళ్ళిండు, అమ్మ తెలంగాణ ఇచ్చినామని దండం పెట్టిండు, మొక్కిండు. ఇదే 2014లో ఇంటిల్లాలు పోయి కాలు మొక్కిండ్రు, వచ్చిండ్రు. మళ్ళీ వచ్చి ఆమెకు దూకబోర్దానం చేశారు. అదే 2024 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ బిడ్డను జైల్లో పోయి కూర్చుంది. ఈరోజు సోనియా గాంధీకి అన్యాయం చేస్తే ఏమైంది? మళ్ళా దేవుడు అనేటోడు ఉన్నాడు, చూపించిండు. మొన్న ఇక్కడ జాతర జరిగింది, సమ్మక్క సారక్క జాతర. అవునా? దుర్గమ్మ ఉందా మన ఊర్లో? పోషమ్మ ఉందా? మన వరంగల్కి ఎవరు? భద్రకాళి టెంపుల్ మెయిన్ మహిళనా కాదా ఆమె? దుర్గమ్మ సమ్మక్క సారక్కలు. మరి నువ్వు పోయి భద్రకాళి టెంపుల్ మొక్కుతావు, వీడికి వచ్చి మహిళలను తిరుగుతుంటావు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక మహిళను చూస్తే మనం ఒక దేవతలాగా చూస్తున్నాం ఈ ఊళ్ళో. ఇదే మోడీ శ్రీరాములు టెంపుల్ కట్టిరని అందరు మురుస్తున్నారు. శ్రీరాముల టెంపుల్లో సీతమ్మ వాళ్ళు వస్తున్నారు. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఈరోజు చాలా మంది మహిళలు రాజకీయంగా వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనకు మహిళలకు రాను 33% రిజర్వేషన్ ఉంది అమ్మ, గుర్తు చేసుకోండి. ఒక మహిళ రాజకీయ రాగానే ఆమె అన్ని గుర్తుకొస్తాయి. ఏ విధంగా వాళ్ళని అణచివేయాలి, ఎందుకంటే ఇతర మహిళలు రావద్దు ఇక రాజకీయాలకు. నెక్స్ట్ వచ్చేది మహిళా రాజ్యం. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చెప్పే వాళ్ళని కానీ వినే వాళ్ళని కానీ, ఎందుకంటే సోషల్ మీడియా రావాలి, అది అవేర్నెస్ కోసం రావాలి, ఒక వ్యక్తిగతంగా మాట్లాడడానికి కాదు, ఒక వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసం కాదు. నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే, రాజకీయంగా ఏదైనా చేసి ఉంటే, అన్యాయం చేసి ఉంటే, ఎవరిదైనా ఏమైనా గుంజుకుంటే, ఎవరైనా బాధ పెడితే మాట్లాడండి, దాని గురించి చెప్తాం. కానీ ఏదో తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా బదనాం చేయాలనే ఒక విషయాలతో ఈరోజు ఒక విఘ్నత లేకుండా, సంస్కారం లేకుండా మహిళలు మైక్ పట్టుకొని మాట్లాడాలంటే భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు అదొకటి గ్రహించాలి. నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మహిళలు అంటే ఏమైంది అనేది. మన కేసీఆర్ గారు తెలంగాణ రావాలంటే ఎవరిని బతలాడుకున్నాడు? సోనియమ్మ దగ్గరికి వెళ్ళిండు, అమ్మ తెలంగాణ ఇచ్చినామని దండం పెట్టిండు, మొక్కిండు. ఇదే 2014లో ఇంటిల్లాలు పోయి కాలు మొక్కిండ్రు, వచ్చిండ్రు. మళ్ళీ వచ్చి ఆమెకు దూకబోర్దానం చేశారు. అదే 2024 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ బిడ్డను జైల్లో పోయి కూర్చుంది. ఈరోజు సోనియా గాంధీకి అన్యాయం చేస్తే ఏమైంది? మళ్ళా దేవుడు అనేటోడు ఉన్నాడు, చూపించిండు. మొన్న ఇక్కడ జాతర జరిగింది, సమ్మక్క సారక్క జాతర. అవునా? దుర్గమ్మ ఉందా మన ఊర్లో? పోషమ్మ ఉందా? మన వరంగల్కి ఎవరు? భద్రకాళి టెంపుల్ మెయిన్ మహిళనా కాదా ఆమె? దుర్గమ్మ సమ్మక్క సారక్కలు. మరి నువ్వు పోయి భద్రకాళి టెంపుల్ మొక్కుతావు, వీడికి వచ్చి మహిళలను తిరుగుతుంటావు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక మహిళను చూస్తే మనం ఒక దేవతలాగా చూస్తున్నాం ఈ ఊళ్ళో. ఇదే మోడీ శ్రీరాములు టెంపుల్ కట్టిరని అందరు మురుస్తున్నారు. శ్రీరాముల టెంపుల్లో సీతమ్మ వారు ఉన్నదా లేదా? శ్రీరాములతో సహానంగా సీతమ్మ వారికి పూజలు చేస్తున్నామా లేదా? మనం అక్కడ పూజలు చేస్తాడు. మణిపూర్లో ఆడవాళ్ళను బట్టలిప్పి తిప్పుతుంటే చూసుకుంటూ కూర్చుంటాడు. ఊరంతా అమ్మాయిలని బట్టలిప్పి తిప్పుతుంటే ఒక్కసారి మాట్లాడలేదు. నేను రామ భక్తుని అంటాడు. రాముడు మర్యాద ఇచ్చిందా లేదా మహిళలకి? భార్యకి ఎంత విలువిచ్చిండు, మహిళలకు ఎంత విలువిచ్చి. నిజంగా రామ భక్తులు అయితే నిన్న మణిపూర్లో జరిగిన సంఘటన విషయంలో ఒక్కటే చిటికేస్తే 1 నిమిషంలో వాళ్ళని పట్టుకొచ్చి జైలు వేయచ్చు. అమ్మ మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, 1 నిమిషంలో నేను ఇక్కడ మాట్లాడేది హైదరాబాద్లో వినబడుతుంది. 1 నిమిషంలో వాట్సాప్లో అక్క నువ్వు ఇట్లా మాట్లాడినామని. మోడీకి వినబడలేదు. ఊరంతా అమ్మాయిలను బట్టలు ఇప్పి నగ్నంగా వాళ్ళ అన్నదమ్ముల ముందట రేప్ చేస్తుంటే వాళ్ళని కాల్చి చంపింది. అడ్డం పోయిన అన్నదమ్ములను కాల్చి చంపుతుంటే కనీసం పోలీసులకు ఫోన్ చేయడు. ఇదే ఇక్కడున్న కిషన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్, ఇక్కడున్న బీజేపీ అభ్యర్థి అక్కడ మణిపూర్లో ఇన్ఛార్జ్ ఉండి మహిళలను రేప్ చేసి చంపుతుంటే చూసుకుంటూ కూర్చున్నాడు. కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు అక్షంతలు పంపుతున్నాడు. శ్రీరామునికి అక్షంతలు వేయండి, సీతమ్మ వారికి అక్షంతలు వేయండి అని. ఇదంతా నటన. రేపు వస్తాడు ఇక బాయో బహినో అని కూడా మాట్లాడతాడు. నీ బహినులందరినీ కలుస్తుంటే ఏం చేసినావు నువ్వు? ఆ రోజు మణిపూర్లో ఏం చేసినామని అడుగుతున్నా. ఏ ఒక్కరు కూడా ఎవరి కూడా మహిళలను ఎవరు కించపరిచినా, ఎవరిని ఏమన్నా తప్పకుండా దేవుడు అంటోడు ఉన్నాడు. మనకు దేవతల సహాయం ఉన్నది. తప్పకుండా వాళ్లకు దేవుడు అనేడు శిక్ష విధిస్తాడని నేను చెప్తున్నా. ఈరోజు ఒక మహిళ రాజకీయంగా రావాలంటే ఇంత భయపడాలా? ఏమనుకుంటారు అనేది విఘ్నత లేదు, మాట్లాడడానికి ఏ విషయం లేదు. ఇంట్లో ఉన్న అందరినీ బయటకు తీస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏది మాట్లాడితే వాళ్ళని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బయట తీసుకొస్తున్నారు.
ఇది సభ్యత కాదు, ఇది సంస్కారం కాదు, ఇది భారతదేశ సంస్కృతి అసలే కాదు. మహిళలను గౌరవించడం నేర్చుకోండి అని చెప్తున్నా. ఈరోజు మోడీ వస్తే అమ్మ చెప్తున్నా, అక్కడ మణిపూర్లో జరిగింది, రేపు తెలంగాణలో జరగవచ్చు, రేపు తెలంగాణ జరిగింది ఆంధ్రప్రదేశ్ జరగవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఆలోచించే పార్టీ, మైనార్టీల కోసం ఆలోచించే పార్టీ, క్రిస్టియన్స్ కోసం ఆలోచించే పార్టీ, బీద బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ. బలహీన వర్గాల సముదాయం ఇల్లు కట్టించారు ఇందిరమ్మ పేదవాళ్లకు కూడు గూడు గుడ్డ ఉండాలి, ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ ఉండాలి అనేది నిర్ణయించింది వాళ్ళే. గరీబీ హటావు అంటే పేదవాళ్ళని నిర్మూలన చేయమని చెప్పింది. ఇలాంటి నినాదాలు వద్దు. ధనవంతులకు డబ్బులు ఇవ్వండి, 2000 నోట్లు ముద్రించండి, వాళ్ళ ఇంట్లోకి పంపండి, బీదోళ్ళ పైసలు బంద్ చేయండి. ఇది మోడీది. అమ్మ మళ్ళొకసారి వచ్చిందంటే దేశాన్ని మొత్తం ఈరోజు అమ్ముకునే పరిస్థితి ఉంది. మనం వేసే ప్రతి ఓటు ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వేస్తేనే మనకు రక్షణ ఉంది. ఇప్పుడు ఆయన వచ్చి ఏదేదో కథలు స్టోరీలు చెప్పిపోతుంటాడు. మీరు నమ్మొద్దు, కాంగ్రెస్ పార్టీని నమ్మండి. కాంగ్రెస్ నమ్మి మరి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. కనుక తప్పకుండా ఇక్కడి నుంచి నిలబడ్డ మన కడియం కావ్య సిఆర్ గారి కూతురు నిలబడ్డది కాబట్టి ఆమెను ఆశీర్వదించండి. చదువుకున్నది, మన గురించి అవగాహన తెలిసింది కాబట్టి మీరు మంచి మెజార్టీ ఇచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇచ్చి వరంగల్ పార్లమెంటును కాంగ్రెస్కి, రాహుల్ గాంధీకి కాంకగిస్తే, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, త్యాగాలు చేసిన సోనియా గాంధీకి, మరి మహిళలంటే గౌరవించే సోనియా గాంధీకి, నిజంగా ఈరోజు ఆమె భర్త చనిపోయినా దేశంలో పట్టుకొని దేశం కోసం బాధపడుతుంది. నీకు భార్యను తెచ్చుకునే పరిస్థితి లేవు మోడీ. ముసల్తనం అయిపోయింది, నీ భార్య బాధపడుతున్నది. నువ్వు భార్యను ఎక్కడ చూపావు? నువ్వు ఆమె భర్త చనిపోయినా ఈ దేశం వదిలిపెట్టకుండా చంపేసి చనిపోలే, ఆమె కళ్ళ ముందు ముక్కలైంది వాళ్ళ భర్త. అయినా ధైర్యంగా నిలబడి ఈరోజు అత్తను చంపిన నిలబడ్డది, భర్తను చంపిన నిలబడ్డది, దేశం కోసం త్యాగం చేస్తుంది. నువ్వు రోజుకొక సూట్ వేసుకొని నీ భార్య గుడిసెలుంటే చూసుకుంటా ఆమెను పట్టించుకుంటలేవు. నువ్వు వచ్చి బహినో అనుకుంటా మాట్లాడి ఆడవాళ్ళకి ఏదో చేస్తున్నాడు. దయచేసి మీరు గమనించండి. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుంటున్నాం, మన భవిష్యత్తు కాపాడుతున్నాం. అది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. తప్పకుండా మరి కడియం కావ్యను అత్యధిక మెజార్టీ చేతి గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. డాక్టర్ కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు. కడియం కావ్య గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తాటికొండ, మీదికొండ, కొత్తపల్లి, జిట్టగూడెం ఈ 4 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో, 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలతో మాట్లాడాలని, మీ సహకారం కోరాలని, మీ మద్దతు కూడగట్టాలని ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన మన సోదరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి సింగపురం ఇందిర గారికి, వేదిక పైన ఉన్న 4 గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచులకు, మన మండల నాయకులకు, అనుబంధ సంఘాల వారికి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మా అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు, ప్రజలకు, రైతులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలో 2 కమ్యూనిస్టు పార్టీలు, సిపిఎం, సిపిఐ 2 కమ్యూనిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరుస్తున్న సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో సిపిఎం పార్టీకి చెందిన ప్రతినిధులు కూడా వచ్చారు. వేదిక పైన సుదర్శన్ గారు ఉన్నారు. ఆ సిపిఎం పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ మరొకసారి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇవాళ ఉదయమే పేపర్లో చూశాను, రైతులందరికీ 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలున్న ప్రతి ఒక్క రైతుకు కూడా నిన్న రాత్రే
రైతు బంధు జమైందని తెలిసింది, నిజమేనా అని చెప్పి మీ అందరినీ అడుగుతున్నా. ఒకవేళ రైతు బంధు కనుక వస్తే ఆ రైతు బంధు వచ్చిన రైతులు చేతులెత్తాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా రైతులు ఇబ్బంది పడొద్దని చెప్పి ఏ రకమైన ఆంక్షలు లేకుండా ఎంత భూమి ఉన్నా ఆ భూమి ఉన్న రైతులందరికీ కూడా నిన్ననే రైతు బంధు జమ చేయడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సంవత్సరం క్రితం అంటే ఒక 5 నెలల క్రితం నవంబర్ 30వ తారీఖున పోయిన సంవత్సరం తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామానికి నేను వచ్చాను, ప్రతి తండకు నేను వచ్చాను, మీ అందరినీ కూడా కోరాను, మీ అందరినీ అభ్యర్థించాను. అమ్మా నాకు ఓటేయండి, అయ్యా నాకు ఓటేయండి, నేను గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తా అని చెప్పిన, నేను గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పిన, నేను గెలిస్తే మీకు పక్కా ఇల్లు ఇస్తానని చెప్పిన, నేను గెలిస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పిన. మీరు నమ్మిన్లు, నా మాటను నమ్మి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కానీ నేనైతే ఎమ్మెల్యేగా గెలిచాను, కానీ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి సునామీకి, కాంగ్రెస్ పార్టీ గాలికి కల్వకుంట కుటుంబం భారత రాష్ట్ర సమితి కొట్టుకపోయింది అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేనైతే గెలిచాను, అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తున్నది, మళ్ళా ఈ నియోజకవర్గం ఏమవుతుందో అని నేను ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మన నియోజకవర్గం ఏ రకమైన అభివృద్ధికి నోచుకోలేదు. ఇవాళ మనము ఇందిరానగర్ నుంచి కొత్తపల్లి మీదుగా తాటికొండ రావాలి అంటే మన రోడ్ ఎంత దరిద్రంగా ఉందో మనం చూస్తున్నాం. అదేవిధంగా 10 ఏళ్ల కాలంలో తాటికొండలో ఒక పేద అమ్మాయికి కూడా ఒక ఇల్లు రాలేదు. ఒక పేద బిడ్డ కూడా ఒక అమ్మ ఆడ కూర్చుండబెట్టి, అమ్మాయిని ఆడ కూర్చుండబెట్టండి, కింద మంచినీళ్ళు ఇవ్వండి. ఒక అమ్మాయి కూడా, ఒక పేదింటికి కూడా ఒక ఇల్లు రాని పరిస్థితి మనం చూశామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే సమయంలో భారత రాష్ట్ర సమితి పైన, కల్వకుంట్ల కుటుంబం పైన రోజు ఒక అవినీతి ఆరోపణ. ఒక రోజేమో కాళేశ్వరం పైన 1,00,000 కోట్ల రూపాయల 1,00,000 కోట్లు ఖర్చు చేశారు, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, మేడిగడ్డ కూలిపోయింది, దీనికి కేసీఆరే బాధ్యత వహించాలని. మరొక రోజేమో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ కూడా కేసీఆర్ కుటుంబము ఆక్రమించుకున్నది, ధరణిని అడ్డం పెట్టుకొని అందరినీ ఆగం చేసింది అని మరొక ఆరోపణ. మరొక రోజు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు, ప్రతిపక్షాల మాటలు విన్నారు, ప్రతిపక్షాల వాళ్ళను ఇబ్బంది పెట్టారనేది మూడవ ఆరోపణ. ఇంకొక ఆరోపణ, తీవ్రమైన ఆరోపణే కాదు, వాస్తవం ఏంటంటే స్వయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ కవిత గారు లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఇవాళ ఢిల్లీలో తిహార్ జైల్లో 40 రోజులుగా ఉంటున్న విషయాన్ని కూడా మనందరం చూస్తున్నాం. ఇవన్నీ వింటుంటే నాకు సిగ్గనిపించింది. భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఇన్ని రకాలుగా అవినీతికి పాల్పడ్డాడు, కవిత లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ జైల్లో ఉన్నది, ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని నేను ఆలోచిస్తున్న సమయంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒకరోజు నాకు ఫోన్ చేశారు. శ్రీరన్న, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, నీ అనుభవం కావాలి, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే
నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేయడమే కాకుండా మన సోదరి ఇందిరా గారికి కూడా ఫోన్ చేశారు. అమ్మ ఇందిరా, కడియం శ్రీహరి గారిని పార్టీలోకి తీసుకుందామని అనుకుంటున్నాము, నీ ఆలోచన ఏంది అని ఆమెను అడిగారు. ఆమె చాలా పెద్ద మనసుతో, అన్నా చాలా సంతోషం, 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం ఇబ్బంది అవుతుంది. అమ్మ అటు కూర్చోబెట్టండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మంచినీళ్ళు తాగించండి, ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అమ్మ ఎవరికైనా చేత కాకపోతే కూర్చోండి. కాంగ్రెస్ పార్టీ అమ్మ మీరు మహిళలు కూర్చోరాదండి, మంచిగా కూర్చోండి, దయచేసి కూర్చోండి. బలం ఉన్నోళ్ళు నిలబడండి, బలహీనుడు కూర్చోండి. కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు, కడియం శ్రీహరి గారిని తీసుకుంటే బాగుంటది, పదవులు అమ్ముకున్నా ఆగమ్మా విను, పదవులు అమ్ముకున్నా, పనులు అమ్ముకున్నా, దళిత బంధు అమ్ముకున్న దొంగ రాజయ్య గారు మాత్రం వద్దు, పనిచేసే కడియం శ్రీహరిని తీసుకుందామని ఇందిరా గారు చెప్తేనే నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఇందిరా గారి ఆమోదంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత గణపురం నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా నాకు స్వాగతం పలికారు. ఈ గ్రామాలను అభివృద్ధి చేయాలని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. దయచేసి నన్ను మీరందరూ కూడా మన్నించి హృదయపూర్వకంగా స్వాగతం పలకాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నది. 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, తెలంగాణ కోరిక పెట్టింది ఏమీ లేదు. కానీ సోదరి ఇందిరా ఒక మంచి మాట చెప్పింది, మీరందరూ విన్నారో సరిగా లేదో. ఆయన చాలా మాటలు మాట్లాడుతుంటాడు, చాలా ముచ్చట్లు చెప్తుంటాడు, మా చెల్లెళ్ళు మా అక్కలని మాట మాట్లాడుతూ అంటాడు, కానీ ఇంట్లో ఉన్న భార్యను మాత్రం పట్టించుకోడు. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఆ పాపము ఆ నరేంద్ర మోడీ భార్య గుజరాత్ లో ఒక చిన్న రూమ్ లో ఉంటది. ఆమె ఒక చిన్న రూమ్ లో దిక్కు దశ లేకుండా ప్రధానమంత్రి భార్య ఒక చిన్న రూమ్ లో ఉంటే వీడేమో ఏరోప్లేన్లల్లా ఫ్లైట్లల్లా పూటకొక డ్రెస్ మారుస్తూ వీడు ఊరేగుతుంటాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నావని నేను అడుగుతున్నా. పెళ్లి చేసుకొని ఆ ఆడబిడ్డను ఆ రకంగా అవమానించడం, ఆ ఆడబిడ్డను ఆ రకంగా కష్టపెట్టడం ఏ రకంగా న్యాయం? సొంత భార్యకే న్యాయం చేయలేనోడు భారతదేశంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే కోపం. తెలంగాణకు ఒక్క పని చేయలే. కాజీపేటలో విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉన్నది, కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే. కాజీపేట జంక్షన్ ను డివిజన్ చేయాలని ఉన్నది, డివిజన్ చేయలే. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలన్నారు, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలే. ఒక ప్రాజెక్ట్ ఇవ్వలే, ఒక విశ్వవిద్యాలయం ఇయ్యలే, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక ఐఐఎం ఇయ్యలే, ఒక్క పరిశ్రమ కూడా మన తెలంగాణకి ఇయ్యలే. మరి ఎందుకు బీజేపీకి ఓటేయాలి? ఎందుకు నరేంద్ర మోడీకి ఓటేయాలి? ఒక్కసారి మనం అడగవలసిన అవసరం ఉన్నది. దయచేసి మీరందరూ ఆలోచించండి. అంతేకాదు భారతీయ జనతా పార్టీ అంటున్నది మాకు 400 సీట్లు ఇవ్వమని. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతాం, అంబేద్కర్ విగ్రహాలను కూలగొడతాం, రిజర్వేషన్లు లేకుండా చేస్తాం, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, ఓసీలను, మహిళలందరినీ కూడా
బజార్న పడేస్తామని మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీకి దళితులంటే గిట్టదు, నరేంద్ర మోడీకి ముస్లింస్ అంటే గిట్టదు, నరేంద్ర మోడీకి క్రిస్టియన్స్ అంటే గిట్టదు, నరేంద్ర మోడీకి సొంత భార్య అంటే గిట్టదు, మహిళలంటే గిట్టదు. ఇలాంటి బీజేపీకి మనం ఓటేసి మన బ్రతుకులను ఆగం చేసుకుందామా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మన నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా మేమందరం ఉన్నాం. ఇవాళ ఇందిరా గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా నేనున్నాను. మీరు ఆశీర్వదిస్తే రేపు కావ్య ఎంపీగా గెలుస్తుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. గల్లీ నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి మా ద్వారా కాని పని ఎవరన్నా చేయగలుగుతారా అని నేను అడుగుతున్నా. ఇందిరమ్మ ఇండ్లు మా ద్వారా వస్తాయి, ఇందిరమ్మ కమిటీలు మా ద్వారా వస్తాయి, పథకాలు మేమిస్తాం, పనులు మేం చేస్తాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా మేమిద్దరం అనుకొని కష్టపడ్డ వాళ్లకు అవకాశం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్లకు, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వాళ్ళకే రేపు ఇందిరమ్మలో ఇల్లు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగాను, అయ్యా మీరు నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తా అంటున్నారు, అవి సరిపోవు మాకు కనీసము పేద నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం 7000 ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగాను. అంతేకాకుండా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు, నేను ఎన్ని పదవులు చేసినాను, మా ఇందిరకు ఒక పదవి ఇవ్వమని అడిగాను. అంతేకాకుండా నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు అదనంగా నిధులు ఇవ్వమని చెప్పాను. స్వయంగా ఇందిరా గారిని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాను. నేను మీకు మాటిస్తున్నా, మీరు రేపు అందరూ కష్టపడి బ్రహ్మాండమైన మెజార్టీతో మన ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మనకు 3 లాభాలు జరగబోతున్నాయి. మొదటిది, త్వరలోనే మన ఇందిరా గారికి బ్రహ్మాండమైన పదవి రాబోతున్నది అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. రెండవది, మనం కోరినన్ని ఇండ్లు రాబోతున్నాయని చెప్పి మీకు మనవి చేస్తున్నా. మూడవది, మనం అడిగినన్ని నిధులు కూడా రాబోతున్నాయి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు. దయచేసి ఆలోచించమని నేను కోరుతున్నా. భారతీయ జనతా పార్టీకి ఓటేసినా, భారత రాష్ట్ర సమితికి ఓటేసినా అది మురికి కాలువలో వేసినట్టుగానే భావించవలసి వస్తుంది. ఆ ఓటు ద్వారా మన గ్రామాల అభివృద్ధి కావు. వాళ్ళకేసే ఓటు ద్వారా మన నియోజకవర్గం అభివృద్ధి కాదు, మన బ్రతుకులు కూడా బాగుపడాయని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక 15 సంవత్సరాల వరకు, నిన్నటి వరకు ఆయన ఎమ్మెల్యేగా మన దగ్గర ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే ఎన్ని వేషాలు వేశాడో, ఎన్ని డ్రామాలు చేశాడో, ఏ రకమైన అవినీతి చేశాడో, ఏ రకమైన అక్రమాలు చేశాడో, ఏ రకంగా ఏ గ్రామానికి వచ్చినా మంచిగా కూర్చొని తాగిండో, ఏ రకంగా తిన్నాడో, ఏ రకంగా డాన్సులు చేసిండో, ఏ రకంగా తొడలు కొట్టిండో మీకు తెలియని ముచ్చట కాదు. ఆయన మళ్ళా బయలుదేరిండి పాపం. నిజంగా భారత రాష్ట్ర సమితికి రాజయ్య గారి పైన ప్రేమ ఉంటే, మొన్న నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక రాజయ్య గారిని తీసుకొని ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వాలి. ఇచ్చిందా? మరి ఇవ్వలే. అరే నువ్వు పనికిరావు, నీకు మంచి పేరు లేదు, నిన్ను నీ నియోజకవర్గంలో వెధవ అంటున్నారు, నిన్ను నీ నియోజకవర్గంలో సన్నాసి అంటున్నారు, నీకు సీట్ ఇయ్యమని చెప్పి పక్క జిల్లా వానికి ఎంపీ టికెట్ ఇచ్చిండు. రాజయ్య పరిస్థితి గది. ఇక సభ్యత లేకుండా 65-66 ఏళ్ళు వచ్చినాయి. ఆయనకు కోడళ్ళు ఉన్నారు, ఆయనకు భార్య ఉన్నది, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, బయట అక్క చెల్లెళ్ళు ఉన్నారు. సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే చెప్పుకోవడానికి నాకే సిగ్గు అనిపిస్తున్నది. అంత నీచంగా మాట్లాడే వ్యక్తిని శేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలే కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా దూరం పెట్టినా సిగ్గు రావడం లేదు. ఇంత సిగ్గులేని మనిషిని దేశంలో నేను ఎక్కడ చూడలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. అలాంటి బీఆర్ఎస్ పార్టీకి, అలాంటి బీజేపీ పార్టీకి ఓటేయొద్దని నేను చెప్పి కోరుతున్నా.
మారబోయిన వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ.